తప్పుడు మాట్లాడికి తల్లి నేను అట్లాంటి దేవిని కాదమ్మా నేను ఎట్లాంటి దేవిను చెప్తాను శ్రద్ధగా విను కదిలికి బాగుంది అమ్మా కలికి ముచ్చాలు కలికంటే కలిగలగా ఉన్నా చిలికంటే చక్కగా రామచిలుకగా ఉన్నావు చాలా అందంగా ఉన్నవి తల్లి నువ్వు ఎక్కడ పెడతావు పోడకో నేను పొడుచున్నానుకో నావే పోవు నీవు పోతాయి మీ కన్నవారు ఏ ఊరు? నా కన్నవారు ఏలూరుపురము. జాతికి జారుగలధలి. మీ అమ్మ తారజ మింగించింది. ఇలా అమ్మ తారజ మింగించింది, బయటశాఖ మింగించాడు. అమ్మా మా అమ్మ గురించి మాట్లాడకు. అంత నువ్వెంత మీ అమ్మ ఎంత అందమో అందరికి తెలుసు. మా అమ్మ అంటే ఎవరు? మీ అమ్మ అంటే అందరు తెలుసు కాబట్టి అమ్మ సగ్గోదంతా. అమ్మా మీ కన్నవారు ఏలూరుపురం. అవును కదా. జాతికి జారుగలధలి.
నీస్తానా ఓ జాతి నీసేంటి నీచి కులం ఏంటి? అవునప్ప అనుకోనప్ప నేర్చుకోవాలమ్మా జాతకు ధ్యానంలో ఎంత ఆనందమంటే మనకి ఈ సిరులు ఉన్నాయి, సంతులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, కొట్లు ఉన్నాయి, ఉద్యోగం ఉంది, సంఖ్య ఉంది, హోమం ఉంది, జోహం ఉంది, నడుపు ఉంది, మనకి ఎవరికైనా చేయించుకుంటా ఇన్ని సరుకులు ఉన్నాయా, ఇన్ని సక్కలు ఉన్నాయా కొంచెం చెప్పండి. అంటే అక్క అప్ప నువ్వు చెప్పే రూపాయలు బొట్టెట్టుకున్నావు, రూపాయలు బొట్టెట్టుకున్నావు అంటే చెప్పండి అమ్మా జాతికి ఝాలర్ నిర్మించుకున్నా ఆ జాతకు ఝాలరంలో ఎంత అందమా అమ్మా ఇన్ని జాతితో పని ఏమన్నా తల్లి మనిషికి నీతి ఉండాలి కదా అమ్మా, మనిషికి నీతి ఉండాలి. ఫోన్లు అయితే నీ మాట కానీ నీ అమ్మ శాల తెలివైంది ఏమ్మా ఏ శాఖమో జల్లెమ్మో అవును పెరుగేమో ఇదేమో అవును నగ నట్ట రూపు సొంపు రూపు రేఖ సరుకు సంప్ర జాతికి అవునమ్మా జన్మించావు అవును కదా జాతి ఏదైనా పర్వాలేదు నీవు కూడా నాలాంటి ఆడపిల్లవే అవునమ్మా అమ్మా కీడొచ్చింది వలకొచ్చింది సరుకుంది సరుకుంది రుచుంది రేటుంది రేటుంది తిరుగుంది అడ్డుంది ఇటుంది అది ఇదేంటి సరే అన్ని బాగానే ఉన్నాయి నీ కనవరు ఏలుపురం జాతి చాలా అవునమ్మా నీ ప్రయాణానికి వెళ్ళి చెప్పమండి చెప్పమండి
వాస ఇంద్రుడు శంకరుని భర్త గారిని అవును గర్వంగా చెప్తున్న ఈ సభ ఎవరి మందిలో అవునమ్మా శంకరుడు పెళ్ళైన విషయం తెలిసిన తెలుసు ఆరకంచారమ్మా నాకు హృదయ కొట్టారు నాయన చెప్పు ఇప్పుడు 12 గౌడు కూడా బంధించేసి నందిని మొదలు అప్పుడు పెట్టేసి ఎన్నో అనుకోరు ఆడుకొని తెప్పుకొని ఎన్నో ప్రమాణాలు చేసుకున్నారు లాస్ట్కి 10,000 నేరాల భావనల వల్లని పార్వదేవి కాలికి స్వామి శంకరుడు కైలాసరికి పార్వదేవి 12 గౌడు బంధించి పరమేరుడు 10,000 నేరాల భావన వల్లని పార్వదేవి కాలికి పరమేరుడు నమస్కారం చేస్తే పార్వదేవి తలుపు తెరలేదు పోనేదో గోడలు గూటకి శ్రీమని జపరేపు వచ్చినావు అమ్మా స్వామిని చంద్రమని స్వామి తీసుకుని అమ్మగారు తీసుకునిరా సంత వెళ్ళిపోతాం ఆది పరాశక్తి అపరాం చెప్పు అమ్మ అంతమంది అవసరం ఉంది తిరిగి ఉంది తిన్న మంది తెలివితే అవునా దేవి దేవి పార్వతి నా ఇష్టమే మీ ఇష్టం అంటున్నారు అవును కదా దేవి పరమేశ్వరా అలాగునే దేవి ఒత్తిడి అట్టుకో దీపాలు ఏర్పడుతున్నాయన ఎవరిని తేలేదు 16 బాగా చేస్తారు మీరు కూర్చుంటే మేము గౌరీమాత తెచ్చినాం ఆ గౌరీమాత తెచ్చినాం కాబట్టి ఆడవాళ్ళం కాబట్టి చుట్టం పొందుకు ఆడపిల్ల ఎక్కం చెప్పుకొని అమ్మ దేవుడిని అనిపిస్తాము సవితి రోజు మీరు రారని చెప్పినాం మరి ఆడలో అట్టో బుట్టో పప్పు పసుపు గారె బూరు వండినాం వాళ్ళు ఆడపిల్ల సాగలో మంగళం సరిపెట్టుకొని ఆడద గిన్నె ముందు దోముకుంది మరి ఆడది భోజనం మొగలు గిన్నె దోంది ఆమె ఏమి ఇటు వెళ్తాం అలా కూపాను ఇంకెలా కూర్చోవు సేవక ఇటు వెళ్తారు కదా గొట్టుకి అది మగవాళ్ళు ఆచిన కూకోను ఇలా కూకోను ఇటు వెళ్తా నాయన ఎలగవలస గ్రామ వాస్తులు మరి ఎంతైనా పార్వతీ పరమేశ్వర పాసులు ఆడతారు ఎంతయ్యా డిగ్రీ చదివినా ఎంఏ చదివినా బిఎస్ చదివినా ఆడపిల్ల పొయ్యి కూడా పొయ్యి అవుతుంది ఎందుకంటే ఆడపిల్ల జీవితము తక్కువ కాబట్టి నేను మగవాళ్ళు మగ తీరుడు మూతి మీద ఎగలే మై 30 లక్షలు అంటాను నీ ఓట్లు ఎట్టే వేస్తాను నేను పార్వతీ పరమేశ్వర పాసులు ఆడతారు బావా నీ ఓటు ఎట్టే వేస్తా పులిసిపోక చింతపండులో పులిసిపోతాను ఎవరికి నేను ఓట్లలో లేను వీళ్ళిద్దరే పార్వతీ పరమేశ్వర సంబంధం ఇక్కడ స్వామికైనా కావచ్చు నాకు నేను ఇక్కడ మధ్యలో లేను కదా నాకు వెనకలేసి నువ్వు వేసినలాగే ఉన్నావులే బావా నీ ఓటెట్టు అవునా నీ ఓటెట్టు కదా స్వామి అవును ఇలాంటి ఎన్ని ఓట్లు వేసుకొచ్చినావు అమ్మా అసలు ఏటా అమ్మ 10 ఏటమ్మా కష్టం కదా నీకు పరమేశ్వర మొదటిసారి 10 నేను వేస్తాను స్వామి అలాగనే దేవి సేవక ఈ పందెం నేనే గెలిచాను సేవక చేసేస్తున్నాను ఎందుకంటే నువ్వే పచ్చి మట్టుకొచ్చినాము మేమే కరివే మొహం చూసినాము మొదటి ఓటు నువ్వు గెలిచినవి అంతే పందెం నువ్వే గెలిచి వచ్చి ఎందుకంటే ఊరు మొత్తం సమానంగా ఓట్లు వేసినాయి కొనపాల ఒకటి ఉంది ఆ ఓటుతో గెలిస్తే నీ ధైర్యం ఉంది పరమేశ్వర దేవి రెండో పందెం వేస్తాను సేవక మా పాల్గొనరా ప్రెసిడెంట్ గెలిచేస్తాడు ఆపండి రెండో పందెం కూడా నాదే సేవక మా పాల్గొనరా అలాగే నీకు అన్న దగ్గర దేవి పార్వతి మూడోసారి పందెం నేను వేస్తాను స్వామి అమ్మా శ్రమవి అమ్మా ఎన్నాళ్ళ పరమేశ్వరుడు నేను బస్సులు తప్పకుండా 3 పందాలు గెలిచే వారని అట్లాంటిది స్వామి వారు కూడా పందెములు గెలిచారంటే ఇందులో పెద్ద కారణం ఉన్నదే తల్లి పరమేశ్వరు యొక్క కాళ్ళ దూరం నుంచి కంటి రెప్ప వరకు స్వామి వారిని ఒకసారి పరీక్షించి చూడదని స్వామి ఏమి నీ వెనకలు ఏదో ఉన్నదని మీ వెనకలు ఏదో ఉన్నదని ఏముంది సేవక ఏమున్నదో మా అమ్మగారికి అనుమానం ఉన్నది ఏమి లేదు సేవక చూడమందిరా వద్దందిరా నీ ఇష్టం సేవక నీ ఇష్టం సేవక సెలవైతే చూస్తాం చూడు సేవక అవునండి పెద్ద మనిషి నువ్వే సంగీతం మాపు అక్కడ కొట్టింది దెబ్బ అమ్మ ఎలాగానే ఏమా మీ స్వామికి 3 కాళ్ళు ఉన్నాయటే మూడేంటి పరమేశ్వరుడికి ఇప్పటికప్పుడు ఉండేది 3 కాళ్ళు కదమ్మా 2 కాళ్ళు మాత్రమే ఉన్నాయి ఈ అమ్మ మా కోమటి పున్నమ్మలుగా చిచ్చి ఒత్తిలాడు దియ్యమ్మ అమ్మా ఏమైంది అమ్మా ఆడద ఎప్పుడు ఒత్తిలెట్టిందో దాని బతికి ఎప్పుడు ఇలా ఒత్తిలెట్టలేదు ఎందుకమ్మా
నా బ్రతికేమైంది బాగానే ఉంది ఏమైంది అంటున్నా స్వామివారికి 3 కావాలి లేదమ్మా నీకు రోజు వరుస ప్రకారం 2 కావాలి మధ్య 3 కావాలి గలగల లేదు కావాలంటే మళ్ళీ చూడు బావా 2 కావాలితో చూసినాను గలగల ఆడుతుంది మళ్ళీ చూస్తాను ఏగెత్తలు ఈ తగు స్వామి తిప్పుదా తిప్పు